సింగపూర్లో నేనుండే లొకేషన్ నుంచి చాంగి విలేజ్ అని ఒకటి దగ్గరలో ఉందండి. అక్కడ చాలా బాగుంటుందంట విలేజ్. అలాగే ఒక బీచ్ ఏరియా, ఒక చిన్న ఐలాండ్ ఉందంట, షిప్లో వెళ్ళొచ్చు అంటే చెప్పారు మనకి. మనమైతే వెళ్ళిపోతున్నాం, గో విత్ ద ఫ్లో, మనకేం తెలీదు. చూద్దాం, అడ్వెంచరస్గా ఉండబోతుంది అనుకుంటున్నా. వర్షం పడుతుంది, వర్షం పడినా మన భాగంగా చాలా వీడియోలో చెప్పాను, సైకిల్ అయితే మనం ఆ మెయిన్ రోడ్లో దొక్కడానికి ఉండదు. ఇట్లాంటి సైక్లింగ్ ట్రాక్లు, ఇది యాక్చువల్గా సైక్లింగ్ ట్రాక్ కాదు, వాకింగ్ ట్రాక్. దీన్ని ఏంటంటే రెండింటి కింద వాడుకోమంటుంది గవర్నమెంట్. కాకపోతే ఏంటంటే ఎవరైనా మనుషులు వచ్చినప్పుడు స్లోగా వెళ్ళండి, లేదా అట్లా ఆగండి. ఇప్పుడు ఈయన ఆగి నడిపించుకుంటూ వెళ్తున్నాడు, చూసారు కదా పిద్దవాళ్ళు వచ్చినప్పుడు. అలాగా అన్నయ్య కనపడ్డారు, ఆపారన్నమాట. పేరేం పేరన్నా? చైతన్. చైతన్ ఎక్కడి నుంచి అన్న? హైదరాబాదా? మన హైదరాబాదే. ఓహో, పిల్లలు ఇక్కడే చదువుకుంటున్నారా? నైస్ అన్న. ఓహో, సింగపూర్ లోకల్ స్కూల్లో విన్నానన్నా అడ్మిషన్ దొరకడం కష్టం అన్నారు. లక్కీ, అదృష్టం. ఓకే అన్న, చాలా థ్యాంక్స్ అన్న, సంతోషం ఆపినందుకు. వర్షంలో కష్టం వెళ్ళడం. ఇదిగోండి గూగుల్ మ్యాప్లో ఇక్కడ మనం పెట్టేసుకుంటే డిస్టెన్స్ చూపెడుతుంది కదా, 7.4 కిలోమీటరు. వీడు చూపించిన మ్యాప్లోనే పోవాలి మనం. మీకు చెప్పా గత వీడియోలో కూడా, ఎట్లా పడితే అట్లా పోతే ఇంకంతే. ఇదంతా బీచ్. ఇప్పుడు మనం బీచ్ చూసి ఇక్కడ ఏదో పలావ్ ఐలాండ్స్ ఉందంట. ఇదిగోండి ఇది పలావ్ ఐలాండ్స్. ఏమో సింగపూర్ పెద్దే అండి. దీంట్లో మనం సైక్లింగ్ చేసేసుకుని మంచిగా వచ్చేసేయచ్చు అనమాట. ఏంటి ఇంత పెద్ద స్కూలా? మరి చాలా పెద్దది. నేను థాయిలాండ్లో సైకిల్ దొక్కినప్పుడు అండి పెద్ద ఇబ్బంది అనిపించలేదు, కానీ ఇక్కడ దొక్కుతుంటే ప్రతి చోట ఆగాలంటేనే అది రకంగా ఉంది. బయట వెళ్ళమంటుంది, ఇటు తిరిగాము. ఇది జీబ్రా క్రాసింగ్ అంటారు మరి. సో ఇప్పుడు మనం ఎవరైనా వెళ్తుంటే చూడండి, ఆపుతారు కార్లు. ఆ కారు ఆగింది చూసారా? అదిగోండి అక్కడ ఇన్స్ట్రక్షన్స్. మీరు సైకిల్ ఇక్కడ తొక్కొద్దు, నడుచుకుంటూనే వెళ్ళాలి సైకిల్ తీసుకొని. నేను కనుక తొక్కాను అనుకో, కెమెరాలో రికార్డ్ అయ్యింది, వేసేస్తారనమాట. అక్కడ గ్రీన్ లైట్ పడింది అంటే వెళ్ళిపోవచ్చు మనం. భలే చేశారు ఇదంతా. పని జరుగుతున్నా కానీ మిర్రర్లు అసలు ఏ రేంజ్లో ఇచ్చారు. మనం వెళ్ళాలంటే అలా ఆగాలి. అక్కడ లారీ ఆపాడు, సో అంతా ఆపేశారు, చూసారు కదా. కొంతమంది ఆ రోడ్లోకి తెలుగు వాళ్ళు వెళ్ళమని చెప్తున్నారు కానండి, రూల్ ప్రకారం దీంట్లోనే వెళ్ళాలి మనం. మళ్ళీ మనల్ని వాళ్ళు కనుక డబ్బులు అడిగారంటే, అదే ఫైన్ అన్నారనుకోండి, కట్టుకోలేము. ఈ పక్కన గోడ పెట్టారు కదా, ఈ గోడ పక్కన మొత్తం వర్క్ జరిగిద్దండి. ఈ బొక్క లాంటిది ఇంక జనాలకు అరేంజ్ చేశారు టెంపరీగా. ప్రతిదీ రూల్ ప్రకారం ఫాలో అవుతున్నారండి బాబు. ఇక్కడ ఎవరో మన భారతీయుల్లో ఉన్నారు, ఆగి మాట్లాడదాం. నమస్తే. నమస్తే భాయ్, కహా సే? बांग्लादेश में कहा भाई? ढाका. ढाका में पुराना ढाका में हाजी बिरयानी एकदम अच्छा है. हिंदी मालूम? थोड़ा. आप कितना साल हो गया इधर काम? 10 साल. कैसे है इधर काम? अच्छा है. धन्यवाद. అది వాళ్ళు ఏంటంటే అండి, సో బంగ్లాదేశ్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. నేను గూగుల్ మ్యాప్ మళ్ళీ ఇటు చూస్తుంది, ఇటు పోవాలా. ఇంకోటి ఏంటంటే, ఈ సైక్లింగ్ ట్రాక్లో లెఫ్ట్ కానీ మనం అటు సైడ్ అనే కాదు, ఇటు సైడ్ కానీ అటు సైడ్ కానీ రాంగ్ రూట్లో అయినా దొక్కోవచ్చు సైక్లింగ్ ట్రాక్లో, ఇబ్బంది లేదు. ఇక్కడ కొంతమంది అయితే అబ్బా భారీగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అక్కడ. ఇది చూడండి మొత్తం కూడా ప్లేట్లు ఎట్లా పెట్టేశారో. అసలు చాలా 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 ఫాస్ట్గా జరిగిద్దండి ఇక్కడ. వర్క్ మాత్రం డిలే ఉండదంట. ఇంకొకటి అండి, చాలామంది ఇక్కడికి ఏంటంటే వర్క్ పర్మిట్ వీసాల పైన వస్తున్నారు కదా. ఆంధ్ర, తెలంగాణ, ఇంకా భారతదేశంలో ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. బంగ్లాదేశ్ వాళ్ళు ఎక్కువ ఉంటారు ఇక్కడ. మనం ఇంకోటి ఏంటంటే అండి, ఈ దేశం కంప్లీట్గా అభివృద్ధి చెందిన తర్వాత మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం వచ్చేస్తుంది, ఎక్కడ ఖాళీ ఉండదు. ఎందుకంటే చిన్న దేశం, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్లో ఎంత ఉందో అంతే ఉంటుంది ఇది మొత్తం కూడా సింగపూరు. కాబట్టి ఏంటంటే మొత్తం అభివృద్ధి చెందిన తర్వాత ఇక్కడ పనులు చేయడానికి ఏముండదు, ఇంకా జస్ట్ మెయింటెనెన్స్ చేసుకోవడానికి మాత్రమే ఉంటుంది. అప్పుడు కొంచెం ఉద్యోగ అవకాశాలు తగ్గిపోవచ్చు. ఇప్పటికే చాలా తగ్గించేసింది ఉద్యోగ అవకాశాలు, ఎందుకంటే చాలా వరకు అభివృద్ధి చెందిపోయింది దేశం. ఇంకా వచ్చి కొత్తగా ఏం చేయాలి, అందుకే కొంతమందిని వాళ్ళకి సరిపడే వర్కర్స్ని అడిగి తీసుకుంటున్నారనమాట, అంతే. అబ్బా ఇంకా ఎంత దూరం అయ్యా? 5 కిలోమీటర్లు. చెట్లు చూస్తున్నారు కదా, నరుగుతున్నారు. ఎవ్వరికి పబ్లిక్ ఎక్కడా డిస్టర్బెన్స్ లేకుండా ఒక అతను కాపలా కాస్తున్నాడు, చెట్లు నరుగుతున్నారు మొత్తం నీట్గా. ఆ షేప్ కూడా చాలా నీట్గా తీసుకొస్తున్నారు. థ్యాంక్ యూ. చైనా గుళ్ళు ఈ విధంగా ఉంటాయండి, పెద్ద గుడే, బాగుంది నీట్గా. మనది పడిందా గ్రీన్ లైట్? పడిందా?
ఇక్కడికి రాగానే రోడ్డు పైన నాకు సైక్లింగ్ ట్రాక్ ఎక్కడ కనపడలేదండి. ఇంక నాకు ఈయనెవరు మన భారతీయుడిలా ఉన్నాడు, ఈయన అడుగుదామా ఈ దారిలో సైక్లింగ్ అలౌడ్ ఉందో లేదో. నడుచుకుంటే వెళ్ళిపోతున్నాడు ఆయన రోడ్డు పైన. హలో భయ్యా, भैया ये रास्ता में साइकिलिंग अलाउड है? ये रास्ता में साइकिलिंग अलाउड है? अलाउड, कोई प्रॉब्लम नहीं. धन्यवाद धन्यवाद भाई. तमिल वनक्कम वनक्कम. चांगी विलेज सीधा. థ్యాంక్ యూ. అంతే అండి, తప్పలేదు అడగడంలో ఎవరినైనా తెలియనప్పుడు. ఇక్కడ నుంచి సైక్లింగ్ లైన్ ఇచ్చారు, కనెక్టింగ్ బాగుంది. ఎన్ని సంవత్సరాలు పట్టిందో వీళ్ళకి ఇట్లా బిల్డ్ చేసుకోవడానికి. చాంగి విలేజ్ అని చెప్పాక మీకు ప్రారంభంలో చాంగి విలేజ్ ఏరియా ఇదే. ఇదంతా కూడా ఏంటంటే ఏదో మొత్తానికి ఇది ఆర్మీ బేస్ క్యాంప్ ఉండే ఏరియాలో ఉంది. చాలా వరకు వచ్చేదారిలో చూసుకుంటూ వచ్చాను. వీడియో ఎక్కడైతే తీయకూడదని ఉందో అక్కడ తీయకుండా వచ్చానండి. చాంగి విలేజ్లోకి ఎంటర్ అయ్యానండి. ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్లు చూడండి, మామూలుగా లేవు, చాలా ఉన్నాయి. ఇక్కడ హాకర్ సెంటర్ అని ఒకటి ఉంది చాంగి విలేజ్లో. మీకు తెలుసుగా, చాలా వీడియోలో చెప్పాను. అక్కడ ఏంటంటే ఫుడ్ అనేది చాలా చౌకగా వద్దు అనమాట. పార్కింగ్ విధంగా రోడ్లు అదిరిపోయినాయి చూసుకోండి. ఇక్కడ బటన్లు ఇట్లా ఏం లేని చోట ఏంటంటే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు మనం. నో ఎంట్రీ అంట, ఇటు ఎంట్రీ లేదంట. ఇదిగోండి చాంగి విలేజ్ హాకర్ సెంటర్. ఏమైనా తినాలనుకుంటే వెళ్ళి తినొచ్చు. తినేసి ఇంకా మనం అయితే వెళ్ళిపోదాం కడుపు నిండా, ఎందుకంటే ఎనర్జీ ఉండాలి మనకి. ఏందన్నీ క్లోజ్లో ఉన్నాయి ఇవాళ హాకర్ సెంటర్. బనానాలే తిన్నాను అనమాట, ఎందుకంటే ఏందన్నీ క్లోజ్లో ఉన్నాయి ఇవాళ. పలావ్ ఐలాండ్ ఇక్కడ నుంచి మరి ఎంతసేపు పట్టిద్దో ఏంటో. సైకిల్ ఎలా తీసుకెళ్తాననేది పెద్ద టాస్క్ ఇప్పుడు. ఇటు వెళ్ళాలి, ఇటా ఏమీ అర్థం అవట్లా. చాంగి బీచ్ పార్క్ అంట, ఇది స్ట్రైట్ వెళ్తే చాంగి బీచ్ పార్క్. లొకేషన్ ఇలా ఉన్నాయండి మొత్తం కూడా, ఇంకా భలే ఉన్నాయి కదా. వర్షం అయితే మామూలుగా పట్టలేదండి, కానీ వచ్చాం కదా ఏదో ఒకటి సాధించుకొని వెళ్ళాలి. సైకిల్ ఇక్కడ పార్క్ చేశాను. సముద్రం పక్కన కదా, గాలి కూడా బాగా వస్తుంది ఇక్కడ. ఇక్కడ క్యాంపింగ్ అయితే వేసుకోవడానికి లేదంట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఏంటి అది చేయొద్దు అంటున్నారు యానిమల్స్, స్టార్ ఫిష్లు. మనం గతంలో చూసుకుంటే ఈస్ట్ కోస్ట్ పార్క్ దగ్గర ఒక బీచ్ అయితే చూసామండి, చాలా నీట్గా ఉంది. కానీ ఇక్కడ అలా కాదు, ఇక్కడ ఇలా ఉంది మొత్తం బీచ్. ఎవ్వరు లేరు, వర్షం పడుతుంది కదా బీచ్లో. నేను వెళ్దాం అనుకున్న ఐలాండ్ అదే, పులావ్ ఐలాండ్స్ అంటారు వాటిని. సేమ్ ఇంకా మొత్తం మనీష్కే. ఇంకా బీచ్ ఇలా ఉంటుంది. ఇంకెళ్ళిపోదాం. పులావ్ ఐలాండ్ कैसे जाना? पुलाव अभी ओपन है? I don't know this one open or not. This time follow this Shibla. This one? This is but closed now. Close ready then how? Yeah. No, go this upside. Up downside? Go this one. This one security room. Yeah. I take it this one. Go this. Go way. down. Go down. Yes, correct. Now open? Now open. I think open. ఓకే థ్యాంక్ యూ భయ్యా. ఏంట్రా బాబు, మొత్తం కొత్తగా ఉంది. సైక్లింగ్ రూట్ ఎక్కడ తీసుకోవాలి మనం, ఫెర్రీ టికెట్. నేను వెళ్ళిన లొకేషన్ కంప్లీట్గా రాంగ్ అండి. అక్కడితో రోడ్డు బ్లాక్ అయిపోయింది. ముందర అక్కడ వీడియోలు కూడా తీయొద్దని ఉంది. ఇక్కడ టెంపుల్ ఒకటి ఉందంట, ఆ టెంపుల్ కూడా కవర్ చేసుకొని మనం అటు వెళ్ళిపోదాం పులావ్ ఐలాండ్స్కి. మన గమ్యం పులావ్ ఐలాండ్స్ అని ఇక్కడ ఉంది కదా, ఆ పులావ్ ఐలాండ్స్కి వెళ్ళిపోయి అక్కడికి ఏముంది ఇంకా వెనక్కి వచ్చేసి అయిపోయినట్టే. సైకిల్ దొక్కుతున్నా కానీ కష్టంగా లేదే.
ఎత్తు దొక్కుతున్నా కానీ తొక్కుతున్నట్టే లేదు. కాళ్ళలో స్ట్రెంత్ వల్ల లేదా ఈ వుడ్ వల్ల. ఇక్కడ నుంచి అదిరిపోయింది ఇంకా లొకేషను. అక్కడ చూస్తున్నారు కదా రాముడు టెంపుల్ ఉంది అక్కడ. ఆ రామాలయానికి వెళ్ళి చూద్దాం. బటన్ అయితే నొక్కాను, ఇంకా గ్రీన్ లైట్ పడలేదా అమ్మా. ఇప్పటికే ఏం లేదు, ముందు పులావ్ ఐలాండ్కి వెళ్ళి రామాలయానికి వద్దాం అనుకున్నాను. కానీ ఏమైందంటే మళ్ళీ అక్కడికి వెళ్తే మళ్ళీ రాంగ్ లొకేషన్ చూపించింది. మొత్తానికి తేడా పడుతుందని అర్థమైంది. లేదా వర్షం పడిందని ఏమైనా బోట్లు ఆపేశారా. రామాలయం దగ్గరికి వెళ్ళేసి ఒక్కసారి చూద్దాం. రాముడు లోపల ఈ విధంగా ఉంది. ఇవన్నీ టెంపుల్ ఈ విధంగా ఉంది ఇంక మొత్తం. ఓన్లీ మన తెలుగు ఆయన బొమ్మ ఇక్కడ ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. పుట్టపరి సత్యాయి బాబా తెలుగు ఆయన, సంతోషం. భక్తుల కోసం ఇవన్నీ కొనుక్కోవచ్చు అన్నమాట. బాగుంది. టెంపుల్లో ఇన్ని ఫెసిలిటీస్ ఇక్కడే చూస్తున్నా ఫస్ట్ టైం. నేను మళ్ళీ ఇక్కడే వీడియో స్టార్ట్ చేస్తానండి. ఇక్కడే ఆగింది కదా జర్నీ, ఇక్కడి నుంచే స్టార్ట్ అవుద్ది. కాకపోతే చొక్కా మారింది అంతే. ప్రశాంతంగా పాజిటివ్ ఎనర్జీ ఉంది. ఇదే పాజిటివ్ ఎనర్జీతో పులావ్ ఐలాండ్స్కి అయితే వెళ్ళిపోదాం. మళ్ళీ వస్తా. ఎందుకో ఇంటికి వెళ్ళాలనిపిస్తుంది. చాలా దోలు తీరిపోయింది. భగవంతుడు అనే పేరుతో చాలా వరకు ఇలాంటి వ్యాపారాలు జరుగుతున్నాయి. భక్తులు అంతంత రేట్లు పెట్టి కొనుక్కెళ్ళి భగవంతుడికి ఏ రోజు ఇవ్వమని చెప్పడు. అదే డబ్బులతో ఒక 2-3 కడుపు నింపినా కానీ సంతోషమే కదా. ఏదో నాకు అనిపించింది. కొన్ని యుగాల తరువాత 4 రోజుల తర్వాత అయితే రామాలయం దగ్గరికి వచ్చాను. ఇక్కడి నుంచే వీడియో స్టార్ట్ చేస్తున్నాను. మరి ఈరోజు రామాలయం అయితే క్లోజ్ చేసి ఉందండి. సో ఎనీవే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు వచ్చేసి నేను చాంగి విలేజ్ ఫెర్రీ టెర్మినల్ అని ఇక్కడ గూగుల్లో కొట్టినాను అనమాట. ఒక 800 మీటర్లు ఉంటుంది, అంటే 1 కిలోమీటర్ దగ్గర వెళ్ళిపోదాం. సింగపూర్ వస్తే మీరు వెళ్ళాల్సిన ప్లేస్లో ఈ పులావ్ ఐలాండ్ కూడా ఒకటి ఉంటుంది అనుకుంటా. వెళ్ళి చూద్దాం. చూస్తే మీకు అర్థమయ్యేది ఎలా ఉంది ఏంటనేది. పోయినసారి చెప్పా కదా, ఈ చాంగి విలేజ్ అనేది ఇంకా ఒక కోస్టల్ ఏరియా అండి. అంటే బీచ్కి, సముద్రం ఒడ్డున ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఒక విలేజ్ మారి ఇంకా ఒక పల్లెటూరు మాదిరి చాలా తక్కువ మంది ఉంటారు. సిటీ ఏంటంటే సెంటర్లో ఉంటుంది కదా. వెనక కనపడుతుంది కదా చాంగి పాయింట్ ఫెర్రీ టెర్మినల్, ఇంక ఇదే అండి లొకేషను. ఆ ఎదురుగా హాకర్ సెంటర్ ఉంటుంది. పోయినసారి నేను వెళ్ళాను, ఆ వీడియోలో చూసుకుంటే. నేను పోయినసారి వచ్చిన లొకేషన్ కరెక్టే అండి. చాంగి ఫెర్రీ టెర్మినల్ 1. ఈ గూగుల్ నన్ను కరెక్ట్గానే తీసుకొచ్చింది. కాకపోతే నాకే అర్థం అవ్వాలా, బాగా అభివృద్ధి చెందిన దేశం కదా, బయట దేశాల్లాగా ఎలా పడితే అలా ఉండవు. మంచిగా అసలు అండర్ గ్రౌండ్లో ఉంది. అది లోపల వీడియో తీయకూడదు అంటే ఇప్పుడు వెళ్ళి కనుక్కొని వచ్చా. సైకిల్ నాతో పాటు తీసుకెళ్ళొచ్చా అంటే తీసుకెళ్ళొచ్చు అన్నారు. అబ్బో మా ఇదొకటే కష్టమే అండి బాబోయ్. లిఫ్ట్ ఉందా? ఓకే. చాలామందికి అర్థం కాదు, పైన అనుకుంటారు, అటు అనుకుంటారు, కానీ కింద ఇటు మెట్లు దిగి వెళ్ళాలన్నమాట లోపలికి. లోపల వీడియో తీయకూడదని పెట్టారు కాబట్టి వీడియో ఏమొద్దు. లిఫ్ట్ అయితే వాడుకొని ఇంకా బోర్డు దగ్గరే కలుద్దాం. ఇప్పుడు మనం డీలోకి వెళ్ళాలి. ఈ లోపల ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి వీడియో అయితే తీసుకోవచ్చు అన్నారు. మినిమం అండి 12 మంది అయితే ఉండాలంట. 12 మంది లేకుండా 8 మంది 6 ఉంటే కనుక మనం ఏంటంటే ఇప్పుడు 12 మందికి ఎంత అయితే అయిద్దో అంత షేర్ చేసుకోవాలంట. సో ఇది ఇంకా ఈ విధంగా ఉందండి మొత్తం కూడా. చాలా వరకు ఫెర్రీలు చాలా ఉన్నాయి. మొత్తం ఇదంతా గవర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తుందంటే అది మామూలు విషయం కాదు. ఒక మనిషికి వచ్చేసి $4 అంటే మీకు స్క్రీన్ పైన ఇచ్చాను.
సైకిల్కి గాను వాళ్ళే చూపిస్తున్నారు వచ్చి మనకి. సైకిల్కి అడిషనల్గా $2 పే చేయాలంట. సైకిల్ అలా తీసుకెళ్ళాలి అయ్యా. యా ఐ థింక్ క్యాన్ స్లోలీ. Okay. యా థ్యాంక్ యూ. ఇంకా దీన్ని మేము పెట్టుకొని తీసుకెళ్ళామే అనుకుంటా. ఈ బోట్ల విషయంలోనే అసలు మర్చిపోలేను. ఎందుకంటే ఒకసారి అస్సాం వెళ్ళినప్పుడు అస్సాం అయిపోయా, సైకిల్ నదిలో పడిపోయి. నా పాస్పోర్ట్ నాతో పాటే ఉంది అప్పుడు. $6. యా $6 చెప్పారు. సైకిల్కి 2, నాకు 4. బ్రదర్ ఫ్రమ్ హియర్ టు పులావ్ హౌ లాంగ్, హౌ మెనీ మినిట్స్? సైకిల్ వచ్చేసి అట్లా పొనుకోబెట్టేశాను. ఎందుకులే రిస్క్లు. పోయినసారి కూడా మొహాటానికి పోయి అట్లా నుంచోబెట్టినందుకే నా పాస్పోర్టు, నా పవర్ బ్యాంకులు, మైకు మొత్తం నాశనం అయిపోయింది. ఉందండి బోట్ లోపల. ఇది గూగుల్లో చూస్తే పులావ్ ఐలాండ్ అని లేదండి. ఇది పులావ్ యూబీన్ అని ఉంది, UBIN. ఏంట్రా బాబు ఇన్ని ఎన్ని ప్రైవేట్ బోట్లు అనుకుంటా, మాట్లాడుకోవాలేమో. ఈ పులావ్ ఐలాండ్కి రావాలంటే టైమింగ్స్ అండి. మనం చాంగి విలేజ్లో ఉదయం పూట 6ంటికి ఓపెన్ అవుద్ది ఫెర్రీ అనేది. సాయంకాలం 7 గంటల వరకు ఉంటుంది. ఈ టైం గ్యాప్లోనే రావడం వెళ్ళడం జరగాలి. ఇప్పుడు ఇక్కడ సమయం వచ్చేసి 4:30 అవుతుంది. ఇప్పుడు నేను ఐలాండ్లోకి వెళ్ళిపోయి 1 గంట సేపట్లో మీకు వీలైనంత వరకు చూపించేస్తాను. ఎందుకంటే ఐలాండ్ అంటే మొత్తం ఒకటే ఫ్లేవర్లో ఉంటుంది. కొన్ని అక్కడ అట్రాక్షన్స్ ఏమున్నాయో మొత్తం చూసేసుకొని వెళ్ళిపోదాం ఫాస్ట్గా. మళ్ళీ బోట్ మిస్ అయ్యామంటే తేడా పడిపోద్ది. కరెక్ట్గా 10 నిమిషాల జర్నీ అండి అక్కడి నుంచి ఇక్కడికి, అంతే. జర్నీ మాత్రం చాలా అంటే చాలా స్మూత్గా ఉందండి. ప్రశాంతంగా వచ్చేసాం అక్కడి నుంచి ఇక్కడి వరకు. వీళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా నేను వెళ్ళిపోతా. పైకి తీసుకొచ్చేసాను. మరి అతను వెళ్ళిపోతున్నాడు ఎమ్మండే. నేను వెళ్ళేటప్పుడు నాకు పడవ దొరకదో. చాలామంది ఫారినర్స్ కూడా వచ్చి మంచిగా ఫోటోలు అవి దిగుతున్నారు. ఇప్పుడే అనమాల ఒక ఫ్యామిలీ వచ్చారండి. వాళ్ళని అడిగాను అనమాట, మీరు 2 సార్లు వచ్చారన్న ఇక్కడికి అని అడిగితే తమిళ వాళ్ళే. రెండోసారి రావడం అంటే లోపల ఏముంటుంది ఫేమస్ అని అడిగితే, మొత్తం ఫారెస్టు, ఓన్లీ సైక్లింగ్కి మంచి మంచి చెట్లు ఉంటాయి, అలాగే ఇక్కడ కోతులు కూడా కనపడతామంటే చూడొచ్చు అన్నాడు. ఇక మొత్తం ఒకటే అయినప్పుడు మనం చూద్దాం. నా కళ్ళతో ఏమైనా కొత్తగా కనపడితే చూపిస్తాను. ఇక్కడ మ్యాప్ ఉంది చూస్తున్నారు కదా. అంటే ఇట్లా ఇంత పెద్దదన్నమాట. ఇంక ఇదైతే చాలా ఉంది ఇక్కడ మ్యాటర్. బైసైకిల్ రెంట్లు అంట. కనుక్కుందాం ఎంతకి అద్దెకి ఇస్తారో ఏంటో. ఇక్కడ అడిగే పని కూడా లేకుండా. హౌ మచ్ బైసైకిల్ రెంట్? $6. This one $6. Yeah, until Okay. 6 p.m. 6 p.m. Okay. Morning 6 a.m. to 6 p.m. right? No, we open at 8 o'clock. 8 o'clock. But morning don't have $6. Okay. This island, brother, how much time take full covering? Cycle whole island about 3 to 4 hours. 3 to 4 hours I cover. Yes. Okay. Thank you, brother. Cover చేయొచ్చు అంట. $6. Oh, sorry. చూసుకోండి అక్కడ. అందుకే $6 అంట. $6 అంటే స్క్రీన్ పైన ఇచ్చాను. మన $2కి మన సైకిలే తెచ్చేసుకోవచ్చు. ఈ పులావ్ ఐలాండ్లో హోటళ్ళు గట్రా మొత్తం ఉన్నాయి టూరిస్టర్ల కోసం. చూద్దాం, ఇటు వెళ్తాం మనకే తెలీదు. వెళ్ళిపోదాం. అన్నా దిస్ వే గోయింగ్. ఓకే. రైట్ సైడ్. థ్యాంక్స్ అన్న. తమిళ వాళ్ళు కూడా ఇక్కడ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి భాష మాట్లాడేయచ్చు.
సౌండ్స్ మొత్తం న్యాచురల్గానే ఉంచుతున్నాను, ఏ మ్యూజిక్ యాడ్ చేయట్లా. ఎందుకంటే ఒకవేళ మీరు వస్తే ఎలా ఉంటుందో అలాగే చూపించాలి. ఇక్కడ వాతావరణం అదంతా నిజంగా అదిరిపోయిందండి. ఇదంతా కూడా కొండలు ఎత్తులు కూడా ఎక్కాలి అప్పుడప్పుడు. ఇక్కడ చాలామంది సైకిల్ తొక్కుంటూ వస్తున్నారు. వాళ్ళంతా ఏంటంటే రైట్ సైడ్ అంటే రాంగ్ రూట్లో వస్తున్నారు. సింగపూర్ రూల్స్ ప్రకారం మనం వెళ్ళేది రైటే, కానీ వాళ్ళు ఏంటంటే ఎందుకు అలా వస్తారంటే విదేశీయులు జపాను లేదా వేరే దేశాల్లో ఇంకా వియత్నాంలో కంబోడియాలో రైట్ సైడ్ డ్రైవింగ్ కదా, కాబట్టి ఏంటంటే ఇంకా అటు సైడ్ నుంచి ఇట్లా వచ్చే వాళ్ళంతా కూడా ఇంకా మన యూకే అమెరికా అటు సైడ్ కూడా ఇట్లా వచ్చే వాళ్ళంతా కూడా ఆటోమేటిక్గా రైట్ సైడే దొక్కుతారు. వాళ్ళు ఏమనుకుంటారు ఈడేంటి రాంగ్ రూట్లో వస్తున్నాడు అని అనుకుంటారు, కానీ వాళ్ళే రాంగ్ రూట్లో వస్తున్నారు. చూసుకొని నడుపుకోవాలి. ఇంక ఇలా అక్కడక్కడ ఇదేదో మామం క్యాంప్ సైట్ అంట, అంటే క్యాంపింగ్ వేసుకునే సైటు. చూద్దాం అది కూడా ఎలా ఉండిద్దో, నాకు తెలియదు, చూసినట్టు ఉంటుంది. ఇటు వెళ్తే ఏదో వెస్ట్ ల్యాండ్స్ అంట. అక్కడ కోతి ఒకటి కనపడుతుంది చూసారండి. మొత్తానికి కోతిని అయితే స్పాట్ చేసాం. ఇక్కడ ఇంకో 2 కోతులు. ఒక్కోసారి కోతులు ఎమ్మడబడతాయి. ఎన్ని కోతులు ఉన్నాయి ఇక్కడ, అమ్మో మొత్తం కోతులే. అటాక్ చేయవు కదా మన పైన, చిన్న చిన్న కోతులు. ఏం చేయమని అనుకుంటున్నా. కోతి గరిచినా మళ్ళీ అదేదో ర్యాబీస్ ఇంజెక్షన్ చేయించుకోవాలి. సముద్రం ఒక ఫెన్సింగ్ వేసారు. మనం క్యాంప్ సైట్, మామం క్యాంప్ సైట్. ఈ క్యాంపింగ్ మనం బుక్ చేసుకోవాలంటే, ఇక్కడ క్యాంపింగ్ వేసుకోవాలంటే సింగపూర్లో ఎట్లా పడితే అట్లా మనం క్యాంపులు పెట్రోల్ పంపుల్లో ఇట్లా వేసుకోవడం కుదరదండి. ఖచ్చితంగా ఏంటంటే ఇట్లా క్యాంపింగ్ సైట్స్ దగ్గర ఏంటంటే బుక్ చేసుకోవాలి వీళ్ళ గవర్నమెంట్ అఫీషియల్ సైట్లో. అది కూడా ఏంటంటే ఇక్కడ ఉండే సిటిజన్స్, పర్మనెంట్ రెసిడెంట్స్, పిఆర్ కార్డు ఉన్న వాళ్ళు మాత్రమే చేసుకోగలరు. మనలాంటి టూరిస్టర్లకి అయితే అవకాశం ఉండదు. ఎందుకంటే టూరిస్టర్లు వచ్చి ఇక్కడ అంటే హోటల్స్లోనే స్టే చేయాలి కదా, మరి ఏ రెవెన్యూ అప్పుడే కదా జనరేట్ అయ్యేది. అక్కడ చూడండి క్యాంపింగ్ ఫైర్ వేసుకోవడానికి కూడా ఉంది నీట్గా. ఈ క్యాంపింగ్ ఏరియాలో వాష్రూమ్స్ అవన్నీ కూడా ఉంటాయి వాడుకోవడానికి. అదర్నే మనం చూసే మొత్తం కూడా మలేషియా పడవలండి. ఆ ఐలాండ్ కూడా మలేషియానే, అక్కడ దాకే బోర్డరు, ఇంకా సముద్రంలోనే బోర్డర్. అక్కడ చూసుకుంటే మనకి బ్లూ కలర్ కొన్ని కనపడతాయి. ఒక సముద్రంలో ఆనకట్లా వేసారండి. అటు సైడ్ మొత్తం మలేషియా, ఇటు సైడ్ మొత్తం సింగపూర్ అన్నమాట. బోర్డర్లు ఆ విధంగా ఉంటాయి సముద్రంలో. మనం పుష్ప సినిమాలో చూసుకుంటే అల్లు అర్జున్ గారు మన చెన్నై నుంచి శ్రీలంక వెళ్తుంటే అటు పోలీసులు ఆపుతారు కదా, ఆ మాదిరి. ఒక్కళ్ళైతే రావద్దండి, ఎందుకంటే మీరు ఒకళ్ళు వచ్చారంటే కనుక ఏమైందంటే ఒకళ్ళే తిరుగుతూ ఉండాలి. సో మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళిపోవాలి, చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే మీరు వస్తే సైకిల్ వేసుకొని రావాలి, తిరగాలి. లేదు అంటే కనుక ఫ్రెండ్స్తో కలిసి ఇట్లా నడుచుకుంటూ తిరగడం కష్టమే లేదు. వెనక్కి వెళ్ళిపోతారు మళ్ళీ నడుచుకుంటూ వస్తే, ఉపయోగం ఉండదు. ఇట్లా సైక్లింగ్లో మట్టి రోడ్డు ఎక్స్పీరియన్స్ కూడా చేయొచ్చు ఇక్కడ. మరి ఇది తార్ రోడ్డు వేయలేదా, కావాలని పెట్టారో ఇది. అంటే సింగపూర్లో మనకి ఇట్లాంటివి దొరకవు కదండి. వీళ్ళ వరకు ఏంటంటే ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. కానీ మనకు మాత్రం ఆఫ్రికాలో తిరిగి మన భారతదేశంలో కూడా కొన్ని ఏరియాల్లో ఇలా ఉండవు. అలవాటు బాగుంది. ఈ పులావ్ యూబీన్ ఐలాండ్ అనేది కేవలం సైక్లింగ్ చేయడానికి మాత్రమే. ఫ్యామిలీతో వచ్చినా కానీ డబుల్ అంటే ఇద్దరు దొక్కే సైకిల్ కూడా ఉన్నాయి. వెనమాల ఒకళ్ళు ముందులో ఒకళ్ళు కూర్చొని దొక్కేది, దాని మీదనే చేయొచ్చు. ఇంకొకటి ఇక్కడ హెల్మెట్ పెట్టుకునే పని లేదు, దాని నుంచి పెట్టుకొని తిరుగుతున్నా. అక్కడక్కడ ఇట్లా బోర్డులు ఉంటాయి, సైక్లింగ్ నో సైక్లింగ్ అని చూసుకోవాలి. మొత్తం క్లియర్గా అర్థమైపోయింది. సైకిల్ బొమ్మ, కారు బొమ్మ, చదువు రాని వాళ్ళ కోసం కూడా ఇటు గుండా వెళ్ళిపోవచ్చు. మరి అది ప్రైవేట్ టూర్ అనుకుంటా, దాంట్లో తిప్పి చూపిస్తారనుకుంటా అండి, మరి నాకు తెలియదు. అది దిస్ వే టు చెక్ జావా వెస్ట్ ల్యాండ్స్ అంట.
లేదా ఇదేమన్నా డిపార్ట్మెంట్ ఏమో మేబీ. క్రేన్ కూడా ఉంది ఇక్కడ ఒకటి. ఇటైతే పోదాం. అక్కడ నో బైసైక్లింగ్ అని ఉంది కదా, సో అటు వెళ్ళకూడదు. మన సైకిల్ వేసుకొని ఇక్కడ పార్కింగ్ చేసుకొని వెళ్ళాలి. మొత్తం నీట్గా ఆర్గనైజ్ చేసుకుందండి ఈ సింగపూర్ గవర్నమెంట్. ఇక్కడ ఏంటంటే ప్లాస్టిక్ ఒకవేళ మనం ఏమైనా ఐటమ్ తీసుకొచ్చినా బయట నుంచి తెచ్చుకోవచ్చు, ఫుడ్ ఐటమ్స్ ఎట్లా ఏమైనా. మనం ఏంటంటే అది మనతో పాటు ఇప్పుడు నేను ఒకటి తెచ్చుకున్నా, ఇది టీ, ఇది నేను ప్లాస్టిక్ కాబట్టి నా బ్యాగ్లోనే పెట్టుకొని అటు సింగపూర్ వెళ్ళినప్పుడు డస్ట్బిన్లో పడేయాలి. క్లియర్గా ఉంది. ఇక్కడ ఎవరు కూడా డ్రోన్ ఎగరేయకూడదు. ఎగరేస్తే కనుక 2 సంవత్సరాలు జైలు శిక్ష, లేదంటే $50,000 అంట. ఇక్కడ చూసుకోండి, మ్యాంగ్రూవ్ బోర్డ్ వాక్ అంట, వీవింగ్ అండ్ టవర్ 80 మీటర్లు. ఇటు వెళ్ళిపోతే వస్తుంది, చూద్దాము. ఇంకా ఇటు వెళ్తే టాయిలెట్స్ వస్తాయంట 240 మీటర్లు. సో మొత్తం ఆర్గనైజ్డ్గా ఉంది ఇక్కడ. అలాగే ఇక్కడ ఏమైనా నాకు డ్రింక్స్ ఏమైనా కావాలన్నా కానీ తీసేసుకోవచ్చు, కానీ ఫుడ్ మాత్రం మనం తెచ్చుకోవాలండి. లేదంటే ఫుడ్ అక్కడ మన స్టార్టింగ్లో చూసాక రెస్టారెంట్ ఉంటుంది. ప్రైసెస్ కూడా పెప్సీ ఇవన్నీ డ్రింక్స్ అంత మంచిది కాదేమో. ఏం తాగలరా బాబు. మౌంటైన్ డ్యూ ఒక్కొక్కటి ₹100 తక్కువ లేదు, వద్దులే. అబ్బో, ఇదేదో అడ్వెంచరస్లా ఉంది. ఇక్కడ పాములు ఉండే అవకాశం కూడా ఉందండి. పాము పుట్ట అదంతా కూడా ఉంది. ఇవి మొత్తానికి ఏదో సమాధుల్లా ఉన్నాయి. జస్ట్ అట్లా చూస్తుంటే సమాధి మాదిరిగా అనిపిస్తుంది. ఏమైంటుంది, ముస్లిం సెమెట్రీ. ఓకే, సమాధులే అండి అవి. మనం అనుకుంది కరెక్టే, ముస్లిం సెమెట్రీ అంట, అంటే ముస్లిం సమాధులు అవి. ఎటు వెళ్ళాలి? మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి. నో స్విమ్మింగ్, నో రన్నింగ్, నో సైక్లింగ్. ఇదిగోండి ఈ టవర్. మనం పైకి ఎక్కామంటే మంచి వ్యూవింగ్ అయితే చూడొచ్చు. ఎక్కుదాం. పైకి వెళ్తే అసలు వ్యూవింగ్ ఎలా ఉండదో చూడాలి. ఏదో అనుకున్నా కానీ చాలా పెద్దదండి ఇది. ఏందండి బాబు, ఇది లొకేషను అదిరిపోయింది. దీనిపైకి కేవలం 20 మంది పర్సన్స్ మాత్రమే రావడం కుదిరిద్దంట. లొకేషన్ చాలా బాగుంది. సో ఈ పులావ్ ఐలాండ్స్కి అయితే వస్తే కనుక ఇదైతే మిస్ అవ్వకూడదు. మంచిగా ఫోటోలు దిగొచ్చు. ఇదంతా కూడా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లాగే అండి. ఇంకా ఇక్కడ ఏంటంటే ఇవి సముద్రం అంటే ఆ నీళ్ళు మొత్తం వెనక్కి వెళ్ళిపోయినాయి కదా, మామూలుగా అయితే దీంట్లోకి వస్తుంది. దాని మధ్యలో ఇట్లాంటిది అయితే కట్టారు. చాలా పెద్దది. ఇది ఎక్కువ వచ్చేసరికి దోలు తీరిపోయింది. ఏదో అనుకున్నా కానీ చిన్నదని. టైం వచ్చేసి 6కు దగ్గరలో ఉంది. అయినా కానీ చూసుకోండి ఎక్కడా కూడా మనకి చీకటి అయితే లేదనమాట. ఇక్కడ ఏంటంటే 7-7:30కి చీకటి పడుతుంది ఒక్కోసారి. ఇంకా నేనైతే వెళ్ళిపోతాను, ఎందుకంటే 7 లోపలే బోట్ లాస్ట్ కదా. 7 దాకా వచ్చా కదా, ఇంక ఇటు ముందలకి వెళ్తున్నాను. ఏమైనా ఉంటే ఏమోనని. ఇలాంటివి కనపడతా ఉంటాయి అని ఇట్లా బోర్డు పెట్టినట్టున్నారు. కామన్ యానిమల్స్ ఇవన్నీ కనపడతా ఉంటాయి అన్నమాట. ఎంత దూరం రా బాబు. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లు అని వింటాం కదా. మ్యాంగ్రూవ్ అంటే మనకి వాటర్ వచ్చేసి ఉంటుంది అనమాట. ఆ వాటర్లో మనకి చెట్లు అంటే నేల మధ్యలో, సముద్రం మధ్యలో, దీవుల మధ్యలో చెట్లు ఉంటాయి. ఇయే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. ఇయే మ్యాంగ్రూవ్ చెట్లు వేర్లు అంటారండి. భూమిలోకి ఈ విధంగా ఉంటాయి. నేలల్లో కూడా ఏంటంటే చెట్లు మొలిచి అట్లా ఏలాడతాయి అన్నమాట. ఎప్పుడు వింటాను, ఇప్పుడు చూస్తున్నాను ఈ విధంగా ఉంటాయని వేర్లు. కరెక్ట్గా 10 నిమిషాల్లో ఫినిష్ చేసుకొని వెళ్ళిపోవాలి నేను. ఇలా నడుచుకుంటూ వెళ్తే అదిగోండి అక్కడ సముద్రం దగ్గరికి వెళ్తాం మంచిగా. వెళ్దాం అంటారా? టైం కూడా తక్కువ ఉంది. ఇక్కడ నుంచి మొత్తం తిరిగి అక్కడికి వెళ్ళడానికి ఎంత లేదన్నా ఒక 10 నిమిషాలు పట్టిద్ది. ఏముండదు, ఇక్కడ సముద్రమే మొత్తం కూడా. సో మనం అయితే వెళ్ళిపోదాం బ్యాక్ ఫస్ట్. ఫోన్లో జూమ్ చేద్దాం, ఇక్కడ వరకు వచ్చాంగా జూమ్ చేసి చూద్దాం. ఆ విధంగా ఉంటుంది అన్నమాట అక్కడ. ఇంకోటి ఇక్కడ నుంచి మనం విమానాలు కూడా చూడవచ్చు.
స్కూట్ ఎయిర్లైన్స్. వెళ్ళేదారిలో అండి అక్కడక్కడ ఇట్లాంటి వాటి గురించి ఇక్కడ పెట్టుందన్నమాట. ఇప్పుడు అక్కడ మనం ఏదైతే చూస్తున్నామో సేమ్ అదే ఇక్కడ ఉంది. టచ్ చేయొచ్చా? టచ్ చేయొచ్చు. గట్టిగా ఉందండి బాబు, బాగా బరువుగా కూడా ఉంది. తినే పదార్థమేనా ఇది? ఏమో ఎన్ని రకాలు ఉన్నాయో ప్రపంచంలో. అరటికాయ పువ్వుల్లో ఉన్నాయి ఇవన్నీ. కోతులు అయితే ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు. మనం వాటి జోలికి పోనంత వరకు వాటి పని అవి చేసుకుంటున్నాయి. మొత్తం ఎత్తెక్కాలిగా, డౌన్ ఇదంతా. వచ్చి కాలు పట్టుకుంటే అంతే సంగతి. ఇంకా కోతులు మంచి యాక్టివ్ అసలుకే. సింగపూర్లో మంచి కోతుల్లో ఉంది. వెళ్ళేటప్పుడు చూస్తున్నాను ఈ లొకేషను చాలా బాగుందండి. మంచిగా అసలు ఇక్కడ సేద తీర్చుకోవచ్చు. తాబేళ్ళు ఉంటాయండి దీంట్లో. ఇది వచ్చిన రూటా లేదంటే వేరే రూటా అని కొంచెం డౌట్గా ఉంది. ఇటు వచ్చాను, ఎటు వెళ్ళాలి? ఇటా ఏమీ తెలీదు. ఇటే అనుకుంటా, లెఫ్ట్ అనుకుంటా. ఓకే, ఇందాక అటు వెళ్ళాను స్ట్రైట్, ఇందాక ఇటు వెళ్ళాను, ఇప్పుడు ఇటుగుండా వచ్చేసా, వేరే రోడ్లో వచ్చా అన్నమాట. ఫుడ్ భలే ఎక్స్పెన్సివ్ ఉంటుంది అనుకుంటున్నాను ఇక్కడ. మొత్తం సీ ఫుడ్ అంట. ఇప్పుడు ఫుడ్ తినాలంటే 1000 రూపాయలు పెట్టాలి ఇక్కడ. అంతెందుకండి ఆనందం. అక్కడ ఒక పడవ అయితే రెడీగా ఉంది. ఇక్కడ చెప్పుకోదగిన బీచ్ ఏరియా కూడా ఏం లేదండి. ఇటైతే వెళ్ళలేదు కదా, ఈసారి సింగపూర్ వచ్చినప్పుడు వెళ్దాంలే. అది తెలిసి ఇంకా ఇదే లాస్ట్ పడవే ఉంటుంది. 6:30 అవుతుంది టైము. గవర్నమెంట్ అయితే చాలా నీట్గా ఆర్గనైజ్ చేస్తుంది. అంతా ఫుల్ అయిపోయింది. ఇక్కడ ఈయనైతే పిలుస్తున్నాడండి, అంటే ఆదరణైనా కానీ ఇదర్నైనా కానీ వాళ్ళే వచ్చి పిలిచి ఎక్కించుకుంటారు. ఇంకా ఎలా అయితే వచ్చామో అలాగే వెళ్ళిపోతున్నాం, సేమ్ ఫార్మాట్. కాకపోతే ఏంటంటే 6-6:30కి వస్తే బెస్ట్ అండి. ఆ పైన వస్తే ఇంకా ఈ ఐలాండ్లో స్టక్ అయిపోయినట్టే. వీళ్ళ దగ్గర హోటళ్ళు ఉంటాయి, చాలా రేట్ ఉంటాయి అన్నమాట, ఎక్స్పెన్సివ్. మాట్లాడుకోవాలి, బెటర్ మనం తొందరగా వెళ్ళిపోతే బెస్ట్. ఇంకా వెళ్తూరు ఉంది కాబట్టి నేనేం చేస్తానంటే, అటు పక్కన బీచ్ ఉందండి, మీకు గోపురంలో అప్పుడు వర్షం పడుతుంది నేను చూపించినప్పుడు, ఆ కింద నుంచి పోవాలి. చెప్పింది గుర్తుంది కదా. ఇంకా పోయినసారి వెళ్ళిందేగా, ఆ దరికి క్రాస్ చేసి
ఇక్కడ కొన్ని ఏరియాలో చేపలు పట్టుకోవచ్చు, ఫిషింగ్ అలౌడ్ ఉంటుంది, వాళ్ళు చేపలు పట్టుకుంటున్నారు అక్కడ. మొత్తం కూడా వైట్ శాండ్, ఇదంతా వైట్ బీచ్. ఈ బీచ్లో చూసుకుంటే మొత్తం చెత్త అదంతా కొట్టుకొచ్చేసిందండి. నేనైతే ఉంటాను. సో ఎప్పట్లా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ బాయ్.